నమస్తే పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయం అంటేనే ప్రకృతితో చేసే పోరాటం. సకాలంలో వర్షాలు పడితే పంటలు పండుతాయి, లేదంటే రైతుల ఆశలు అడుగంటుతాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో రాయలసీమ రైతులు, ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఎల్నినో ప్రభావం. ఎల్నినో కారణంగా రాబోయే రోజుల్లో వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉందని, బోరుబావుల్లో కూడా నీరు అడుగంటే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి రైతులను కాపాడేందుకు అనంతపురం జిల్లా వ్యవసాయ అధికారులు ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని దొడగడ్డ గ్రామంలో భారీ అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి క్లిష్టమైన సమయంలో తక్కువ నీటితో ఎక్కువ లాభం వచ్చే పంటలను రైతులు ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనితో పంటలకు సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దొడగట్ట గ్రామంలో వ్యవసాయ అధికారులు ఒక ప్రత్యేక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలను రైతులకు వివరించారు. ఈ అవగాహన సదస్సులో రైతులకు ఎల్నినో ప్రభావం గురించి విస్తృతమైన సమాచారం అందించారు. డిసెంబర్ వరకు ఈ ఎల్నినో ప్రభావం కొనసాగే అవకాశముందని అధికారులు స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రైతులు అప్రమత్తంగా ఉండాలని, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిచ్చే పంటలను ఎంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా నీరు ఎక్కువగా అవసరమయ్యే పంటలను పండించవద్దని హెచ్చరించారు. ఈ సూచనలు పాటించడం ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకోవడమే కాకుండా తక్కువ వనరులతో కూడా లాభాలను ఆర్జించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఎల్నినో ప్రభావంపై రైతులకు మరింత అవగాహన కల్పించేందుకు ఈ అవగాహన సదస్సుతో పాటు అధికారులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గం మార్కెట్ యార్డు చైర్మన్ లక్ష్మీదేవి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో వర్షాలు ఆశించిన స్థాయిలో రావని ఆమె హెచ్చరించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందకుండా ఎక్కువ నీరు అవసరమయ్యే వరి లాంటి పంటలను పక్కన పెట్టి అతి తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని ఆమె సూచించారు. అప్పుడే ఈ వర్షాభావ పరిస్థితిలో కూడా రైతులు నష్టపోకుండా లాభాలు పొందగలరని ఆమె భరోసా ఇచ్చారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు సౌత్ ఏరియాలో అన్నింటిలో కూడా ఈరోజు ఎల్నినో ప్రభావం ఎక్కువ ఉంది. మరి రైతులు నష్టపోకూడదు, రైతుల పక్షాన్ని నిలబడి ఈరోజు మన కూటమి ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు, మరియు ఈరోజు మన శాసనసభ సభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం ఒంటిమిద్ద గ్రామంలో ఎల్నినో ప్రభావంపై ఏ విధంగా ఉంటుంది వారికి అవగాహన కల్పిస్తూ ఈరోజు ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఎల్నినో ప్రభావంతో ఎక్కడ కూడా వర్షాలు పడని పరిస్థితి. ముఖ్యంగా దీనికి కారణం ఏమిటంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు వేడి వల్ల మనకు రావాల్సిన వర్షం కూడా ఈరోజు వేరే దేశాలకు, అంటే మేఘాలు అక్కడికి వెళ్ళిన పరిస్థితి, మనకు ఒక్క చుక్క కూడా నీరు రాని పరిస్థితి. రైతులందరూ కూడా నష్టపోతారు. ఎందుకంటే వారికి అవగాహన లేక ఎక్కువ నీటి ఆధారిత పంటలు, అంటే వరి కావచ్చు, మరి అరటి కావచ్చు, ఇలా ఎక్కువ నీరు కావలసిన పంటలను వేస్తే వాళ్ళు నష్టపోతారు. కాబట్టి వారికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ వ్యవసాయ కమిటీ అందరూ, అగ్రికల్చర్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమిటంటే మనం అధిక నీరు ఉపయోగించే పంటలను తగ్గించి తక్కువ సమయంలోనే తక్కువ నీటితో ఎక్కువ లాభం పొందాలనే ఉద్దేశం. మరి ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. మరి అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మనము చూసుకున్నట్లయితే డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని, అంటే బిందు సేద్యాన్ని, తక్కువ నీటిని ఉపయోగించి ఎక్కువ పంటలు పండించాలి. అదందరూ కూడా ఈరోజు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు 90% సబ్సిడీతో మనకు ఈరోజు కూటమి ప్రభుత్వం మనకు అందిస్తుంది. అలాగే 100% సబ్సిడీతో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అందిస్తుంది. మరి అదేవిధంగా ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ పనిముట్లను కూడా ఈరోజు సబ్సిడీకి మనకు అందిస్తూ ఉంది. మరి అద్దెకు కూడా ఇది మనకు అందిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఇది గమనించుకోవాలి. మరి అదేవిధంగా ఈరోజు కృషి విజ్ఞాన కేంద్రం కూడా ఈరోజు మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా వాళ్ళ యొక్క భూసార పరీక్షలు నిర్వహించుకొని వారు అధిక దిగుబడి పొందే పంటను వేయాలని కోరుకుంటా ఉన్నాము. మరి అదేవిధంగా తక్కువ రసాయనాలను వాడి ఎక్కువ పంటను దిగుబడి తీసి ప్రకృతి సేద్యానికి అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ కార్యక్రమం అందరూ కూడా అవగాహన కల్పించాలని ఈరోజు మనం ఇక్కడ నిర్వహించడం జరిగింది.
ఈ సదస్సులో కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ చిన్నరాయుడు రైతులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. ఈ ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఈ ఒక్క నెలతో పోయేది కాదని, కనీసం డిసెంబర్ వరకు దీని ప్రభావం ఉంటుందని తేల్చి చెప్పారు. దీనివల్ల భూగర్భ జలాలు పడిపోయి బోరుబావుల్లో కూడా నీరు తగ్గిపోతుందని అలర్ట్ చేశారు. రైతులు ఎవరూ గుడ్డిగా పంటలు వేయవద్దని, తమ భూమికి ఎంత నీరు అందుబాటులో ఉందో ఒక అంచనా వేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ప్రతి రైతు కూడా తమ సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి తమ భూసారానికి అందుబాటులో ఉన్న నీటికి ఏ పంట వేస్తే బాగుంటుందో అధికారుల సలహాలు ఖచ్చితంగా తీసుకోవాలని చిన్నరాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా ఈ ఎల్నినో ప్రభావం తీవ్రతను రైతులకు ఆహ్వాన కలిగించడానికి గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పాలడుగు సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శాస్త్రవేత్తలు, అధికార బృందం, అలాగే కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులతో ఒక అవగాహన కార్యక్రమం అనేటువంటిది ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే తక్కువ అంటే లోటు వర్షపాతం ఉందో ఆ గ్రామాలకు వెళ్ళి నేరుగా ప్రత్యక్షంగా రైతులతో మమేకమై ఈ శాస్త్రవేత్తలు, అధికారులు, అలాగే విద్యార్థులతో కలిసి ఈ యొక్క ఎల్నినో యొక్క ప్రభావం, ఏ పంటలు వేసుకోవాలి అనేటువంటి అంశాలపైన ఈరోజు కళ్యాణదుర్గం మండలంలోని వంటిమిద్దె గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం, అలాగే వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలతో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి వర్షాలు లేనప్పుడు, బోరులో నీరు తగ్గినప్పుడు రైతులు ఏం చేయాలి? వ్యవసాయ అధికారులు సూచిస్తున్న పరిష్కారం ఒక్కటే, ఆరుతడి పంటలు వేయడం. ఇలాంటి కరువు పరిస్థితుల్లో కంది, పెసర, మినుము లాంటి పప్పుధాన్యాలు, జొన్న, సజ్జ, కొర్రలు లాంటి చిరుధాన్యాలు వేసుకోవడం ఉత్తమం. ఇవి చాలా తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో చేతికొస్తాయి. అంతేకాకుండా నీటిని వృధా చేయకుండా బిందు సేద్యం, తుంపర సేద్యం పద్ధతులను వాడితే ఉన్న కొద్దిపాటి నీటితోనే పంటను కాపాడుకోవచ్చు. వాతావరణానికి అనుగుణంగా వ్యవసాయ పద్ధతులను మార్చుకున్నప్పుడే రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోగలరు. వ్యవసాయ అధికారులు చేస్తున్న ఈ సూచనలను ప్రతి రైతన్నా పాటించాలి. ప్రకృతి కన్నెర చేసినా టెక్నాలజీతో మనం దాన్ని జయించాలి. కృషి విజ్ఞాన కేంద్రం సహకారంతో రైతులు సరైన పంటలను ఎంచుకొని ఆధునిక సాగు పద్ధతులను అవలంబిస్తే వర్షాభావ పరిస్థితుల్లో కూడా లాభాలు ఆర్జించవచ్చని స్పష్టమవుతోంది. ఇది రైతులకు భరోసా కల్పించడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని సుస్థిరం చేయడానికి దోహదపడుతోంది.